నర్మద మీద కుట్ర చేస్తున్న వల్లి భాగ్యం మాటలు విని వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేసిన రామరాజు. ఇదంతా ఎలా జరిగింది? రామరాజు వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఏంటి? అసలు వల్లి భాగ్యం కలిసి నర్మద మీద ఏం కుట్ర చేశారు? అది రామరాజు ఎలా విన్నాడు? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక వల్లి అయితే ఇంట్లో అందరి విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవటం మొదలుపెట్టింది. తనకు తెలిసిన ఏ విషయాన్ని బయట పెట్టకుండా జాగ్రత్తగా ఏది తను వినట్లేదన్నట్టుగా ఉండడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో భాగంగానే మొత్తానికి ప్రేమ డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళిందనే విషయం తెలుసుకుంది. అలా తెలుసుకున్నటువంటి వల్లి ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని ప్రేమని ఆడుకోవడానికి అవకాశం దొరికింది. కానీ ఇప్పుడే కాదు, నేను నివురు గప్పిన నిప్పులా ఉంటేనే రేపటి రోజున ప్రతిదీ నేను సాధించుకోగలుగుతాను అని చెప్పని అనుకుంటుంది. ఇక నర్మద విషయంలో ఏదో ఒక ప్లాన్ చేసి ఖచ్చితంగా నర్మదని ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేయాలి అని చెప్పి అనుకుంటుంది వల్లి అయితే. ఇక ఆ ఆలోచన చేసినటువంటి వల్లి భాగ్యాన్ని కలవాలని చెప్పని అనుకుంటుంది. భాగ్యానికి ఫోన్ చేసి నేను వస్తున్నాను, ఇంట్లోనే ఉంటావా అని అడిగితే ఇంట్లోనే ఉంటాను అని చెప్తుంది. సరే అయితే నేను ఈ పూట బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన వల్లి వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టుకుని తీసుకొచ్చి రామరాజుకి ఇస్తుంది. రామరాజు టీ తాగిన తర్వాత అమ్మ నేను మిల్లుకి వెళ్ళొస్తాను, మీ అత్తయ్య వెనకేదో పనిలో ఉన్నట్టుంది చెప్పు అంటే అదిగో వస్తున్నారు మావయ్య గారండి చెప్పండి అని చెప్తుంది. బుజ్జమ్మ నేను మిల్లుకు వెళ్ళొస్తాను అని చెప్పని అంటే సరేనండి అయితే అంటుంది. అత్తయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళొస్తాను అంటుంది. ఇక వల్లి అయితే అనేసరికి అలాగే అయితే అని చెప్తుంది. ఇక సరేనని చెప్పి రామరాజు నేను అట్టే వెళ్తున్నాను కదమ్మా, మీ ఇంటి దగ్గర దింపి నేను మిల్లుకు వెళ్తాను రా అని చెప్పి వల్లిని తీసుకుని వెళ్తాడు. మావయ్య గారండి మీరు చాలా మంచిరండి, నిజంగా అడగకుండానే ఏది అవసరమో ఏది లేదో అన్నీ మీకు తెలిసిపోతూ ఉంటాయి అని చెప్పని అంటుంది. అదేంటమ్మా అలా అంటావు అని అంటే అవును మావయ్య గారండి, మీకు తెలియంది ఏముంది చెప్పండి, ప్రతి విషయం తెలుసు. నేను ఇదిగో ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే నన్ను తీసుకెళ్ళి అమ్మోళ్ళ ఇంటి దగ్గర దింపుతున్నారు చూడండి, ఇదేం మంచితనం, మీ మంచితనమే నన్ను మీ ఇంటి కోడల్ని చేసింది మావయ్య గారు అంటూ ఉంటుంది. సరే అదిగమ్మా ఇల్లు వచ్చేసింది, జాగ్రత్త, ఉంటావా వచ్చేస్తావా అంటే నేను మధ్యాహ్నం బయలుదేరుతాను మావయ్య గారండి అంటుంది. సరే నేను భోజనానికి వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకెళ్తాను అంటాడు. అలాగే మావయ్య గారండి అని చెప్తుంది వల్లి. ఇక రామరాజు మిల్లుకు వెళ్ళిపోతాడు. మిల్లులో అందరూ కూడా కొత్త పంట వస్తుంది కదయ్యా, మరి మిషన్లు కొన్ని ఆయిలింగ్ చేపించాలి అని చెప్తే సరే అతన్ని పిలిపించి ఆయిలింగ్ చేపించండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక అతను వచ్చి ఆయిలింగ్ చేస్తూ ఉన్న టైంలోనే రామరాజు కలెక్షన్ కోసం షాపుల దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ అన్నయ్య విశ్వ విషయంలో అమూల్య చేసినటువంటి పని గురించి మాట్లాడుతూ ఉంటూ రామరాజు గారు మొత్తానికి మీ కూతురు గొప్పదనిపించుకుందండి, శత్రువుకి శిక్ష వెయ్యకుండా క్షమాపణ పెట్టి మరీ వాడిని శిక్షించింది, జీవితాంతం మీ ఇంటికేసి చూసినప్పుడల్లా కూడా వీళ్ళ క్షమాభిక్ష మీద మేము బతుకుతున్నామని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది అని అంటూ ఉంటే మనకదంతా ఎందుకులేండి అంటాడు రామరాజు. ఇలా మొత్తం అంతా కలెక్షన్ చూసుకుని ఇక ఇంటికి బయలుదేరుతూ అవును వల్లి అక్కడ ఉంది కదా తీసుకెళ్దాం అని చెప్పేసేసి ఇక రామరాజు వెళ్తూ ఉంటే కరెక్ట్గా వల్లి వాళ్ళ ఇంటికి దగ్గరలోకి వచ్చేసరికి బండి ఆగిపోతుంది. సరే బండి పక్కన పెట్టి ఆటోలో వెళ్ళిపోదాంలే అని చెప్పేసేసి వల్లి కోసం అని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే వల్లి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. జేటే వల్లి నేను చెప్పేది నువ్వు వినిపించుకోవు, నర్మద విషయంలో నువ్వు చేస్తుంది ఏది కూడా కరెక్ట్గా లేదు, నర్మదని ఇంట్లోంచి బయటకు గెంటడం అంటే ఒక పెద్ద తాచుపాముని ఇంట్లోంచి బయటకు గెంటడమే తెలుసా, అదేమన్నా మామూలు విషయం అనుకుంటున్నావా అని చెప్పని అంటుంది. అంటూ ఉంటే ఇక అప్పుడు వల్లి అయితే పాము లేదు గీము లేదు, నర్మదని ఎక్కువ ఊహించేసుకుని అనవసరంగా మనమే భయపడుతున్నాం అంటే నోరు మొయ్యి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని చెప్పి పెద్దలు ఊరికే చెప్పారనుకుంటున్నావా, చెప్పేది పూర్తిగా ఇను, నర్మద విషయంలో మనం చేయాల్సింది అట్టాంటి స్కామింగ్ కాదు తెలుసా, కొడితే కుంభస్థలం బద్దలైపోవాలి అంటే నర్మద ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి,
అలా రామరాజు గారు ఇంట్లోంచి బయటికి నర్మదని గెంటాలి అంటే నీ కడుపు ఉపయోగపడుతుంది అనుకున్నాను. లేని కడుపు పోయింది అని చెప్పి నాటకం ఆడితే నర్మద బయటికి పోద్ది అనుకున్నాను. కానీ శివరాకరికి నీకు నిజంగా కడుపే లేదనే విషయం మీ అత్తగారి దాకా తెలిసిపోయింది. మీ మాంగారికి తెలియదు కాబట్టి ఇంతవరకు నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండగలిగావు. ఈ విషయంగా ఆయనకి తెలిసిందంటే ఇక నర్మద బయటికి వెళ్ళటం అటుంచి నిన్ను గెంటుతాడు బయటికి అని అంటుంది. ముందు నువ్వు నర్మదని ఎలా బయటికి పంపించాలో ఆ ప్లానింగ్ చెప్పు. ఇవన్నీ కాదు, నాకు కడుపు రాలేదని నాకు తెలుసు, నా మొగుడికి తెలుసు. లేని కడుపు పోయినట్టు నాటకం ఆడానని చెప్పి నాకు తెలుసు, మా అత్తకే తెలుసు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు అంటుంది. సరే, నర్మద విషయంలో నేనైతే ఒక ప్లానింగ్ చేశాను. అదేంటంటే దాన్ని ఇంట్లో కూడా ఉంచకుండా చెయ్యాలి అంటే ఆఫీస్లో దెబ్బ కొట్టాలి. ఆఫీస్లో దెబ్బ కొట్టడం అంటే నర్మద లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడాలి. అలా లంచం తీసుకోవటం అంటే ₹2 లంచం తీసుకుంటే కుదరదు. కనీసం 5 లక్షల లంచం తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే అయితే సాగర్ లేదా నర్మద లంచం తీసుకోవడానికి ఒప్పుకోదు కాబట్టి సాగర్ గారిని పడేయాలి. అలా సాగర్ దగ్గరికి ఎవరినైనా లంచం ఇచ్చి పంపించామనుకో, ఆ లంచం తీసుకున్నాడనే విషయం రామరాజు గారికి తెలిసిందనుకో, నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు కదా అని చెప్పని అంటుంది. మంచి ఆలోచనే, కానీ దీనివల్ల నర్మద మీద సాధించేది ఏమీ ఉండదు అంటే ఎందుకని అని అంటుంది. ఎందుకంటే ఒకవేళ సాగర్ని ఇంట్లోంచి బయటకు గెంటుతానంటే ఇంట్లో నా వాటా ఉంది కాబట్టి ఉంటాను అని చెప్పి ఇప్పుడు ఉండట్లా పక్కన అలాగే ఉంటాడు. చచ్చ ఐడియాలు ఇవ్వకు అని చెప్పని అంటే అయితే నర్మదనే చేద్దాం, నర్మదే లంచం తీసుకుంటూ దొరికిపోయేటట్టు చేద్దాం. అప్పుడేమవుతుంది, ఖచ్చితంగా ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి కోడలు నా ఇంట్లో వద్దని చెప్పి రామరాజు గెంటేతాడు అని చెప్పని అంటుంది. అనేసరికి ఈ ఐడియా బాగుంది, సరే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూడంటే 5 లక్షల డబ్బు కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పని అంటే అందరూ మన మనుషులే ఉంటారు కాబట్టి అప్పు చేసి ఒక 10,000 వడ్డీ ఇచ్చేసి ఆ అప్పు తీర్చేద్దాం. కానీ ఆఫీసర్ల దగ్గర నుంచి లంచం ఇచ్చేవాడి వరకు అందరూ మనోళ్లే ఉండేలాగా చూడు అని చెప్పేసి అంటుంది. ఇక వల్లి సరే అయితే అని చెప్పి సరే మీ మాంగారు వస్తానన్నాడు, సైలెంట్గా ఊరుకో అని చెప్పని చెప్తుంది. ఇదంతా బయట నుంచి విన్నటువంటి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ తల్లి కూతుళ్ళు ఇన్ని రకాల కుట్రలు చేస్తారా? ఇన్ని రకాలుగా ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కూడా కుట్రలు పన్ని ఇంట్లో చిచ్చులు పెడతారా? దీనికి ప్రెగ్నెన్సీ రాలేదా? వచ్చినట్టు నాటకం ఆడిందా? అసలు ఏంటిదంతా? వీళ్ళ ఫ్యామిలీయే తేడాగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రామరాజు అయితే అనుకుని ఇక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని బండి స్టార్ట్ చేసేసరికి స్టార్ట్ అవుతుంది. ఇక వల్లిని తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతాడు రామరాజు. చాలాసేపు రామరాజు కోసం ఎదురు చూసిన వల్లి ఇక రాడేమోనని చెప్పి డైరెక్ట్గా ఇంటికి బయలుదేరిపోతుంది. బయలుదేరిపోయిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళినటువంటి వల్లికి ఇంట్లో రామరాజు చాలా కోపంగా కూర్చుని ఉండడం చూసి, మావయ్య గారండి నన్ను తీసుకొస్తానన్నారని నేను అక్కడే ఎయిటింగ్స్ చేస్తా ఉన్నాను, మీరేటి ఇంటికి వచ్చేసారు అని చెప్పని అంటుంది. తీసుకొద్దామని వచ్చానమ్మా, కానీ కొన్ని విషయాలు విన్న తర్వాత చెవులకున్న తుప్పు బుర్రకున్నటువంటి బురద వదిలిపోయాయి. అందుకోసమే నేను ఎంత మట్టి బుర్రతో ఉన్నానో తెలుసుకుని అర్థం చేసుకుని సైలెంట్గా వచ్చేసాను అంటాడు. అదేంటి మావయ్య గారు బుర్రకున్న బురద వదిలిపోవటం ఏంటి అని చెప్పని అంటే, అవునమ్మా నువ్వు మీ అమ్మ ఎంత గొప్పగా కుట్రలు చేయగలరో, ఎంత బాగా ప్లాన్ చేసి మనుషుల్ని ఏమార్చగలరో, ఇళ్లలోంచి బయట గెంటేయగలరో అదంతా విని నాకేం మతి చెదిరినంత పనైంది అంటాడు. అదేంటి మావయ్య గారు అలా అంటారు? నేను అలాగేటి మాట్లాడలేదండి అని చెప్పని అంటూ ఉంటే, చాలమ్మా చాలా గొప్పగా మాట్లాడేవమ్మా, నువ్వు మాట్లాడిన మాట మామూలు విషయం కాదు అని చెప్పేసి అంటూ రామరాజు అయితే ఇక మాట్లాడుతూ ఉంటే వేదవతి వచ్చి ఏం జరిగిందండి అంటే, నర్మదని బయటకు గెంటడానికి లంచం ఇచ్చి నర్మద లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడింది అని చెప్పి మనకు చెప్పి మొత్తానికి నర్మదని మనం ఇంట్లోంచి బయటకు గెంటేలా చేయడానికి వల్లి ఇంకా భాగ్యం ఇద్దరు కూడా ప్లాన్ చేశారు బుజ్జమ్మ అనగానే షాక్ అయిపోతుంది వల్లి. అదేంటి మావయ్య గారు మేము అలాగా ఎందుకు అనుకుంటామంటే, విన్న నా చెవులు ఏమైనా చెవిటి అనుకున్నావా, లేకపోతే అక్కడ నిలబడి విన్నవాడిని నేను పిచ్చోండి అనుకున్నావా అంటే షాక్ అయిపోతుంది. అంటే మీరు అని చెప్పని అంటుంది. ఇంటికి వచ్చాను, మీ ప్లాన్ విన్నాను, తిరిగి నా ఇంటికి వచ్చేసాను. నీలాంటి మనిషి ఇంట్లో ఉండడానికి వీల్లేదు.
అయినా నీ ప్రెగ్నెన్సీ విషయం గురించి కూడా మాట్లాడావు కదా. రాని కడుపును వచ్చినట్టు చూపించారు, అలాగే రాని కడుపు పోయినట్టు కూడా చూపించారు. దానికి కారణం నర్మద అన్నట్టు కూడా చూపించారు. దీని అంతటిని బట్టి అర్థమైంది ఏంటంటే మీకు నర్మద ఇంట్లో ఉండడం ఇష్టం లేదని. కానీ నీలాంటి మనిషి ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి దయచేసి నువ్వు బయటకు నడు, మర్యాదపూర్వకంగానే వెళ్ళిపో అని చెప్పని అంటాడు. దాంతో ఇక అది కాదు మావయ్య గారిని కాళ్ళ మీద పడబోతూ ఉంటే దయచేసి వెళ్ళు అని చెప్పేసి రామరాజు చాలా కోపంగానే చెప్తాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.